హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. పప్పు నానబెట్టాను. ఉల్లిపాయ, దోసకాయ, వంకాయ, ములక్కాయ, టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర రెడీ చేసి ఉంచుకున్నాను. ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. వంకాయ అప్పటికప్పుడు కట్ చేద్దామని ఇంకా కుక్కర్ తీసుకున్నాను. అందులో నెయ్యి అయితే వేస్తున్నాను. ఎందుకంటే నేతిలో ఎప్పుడు సాంబార్ చేసినా నేను మనకి అన్నీ తీసుకున్న ముక్కలన్నీ వేసి నేతిలో వేయిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా వేయించడం వలన ఇంకా మొత్తం వేసేసాను మనం తీసుకున్నవన్నీ. ఇంకా వంకాయ ముక్కలు కూడా కట్ చేశాను. ఇదిగోండి, కలర్ మారుతాయని ముందుగా కట్ చేయలేదు. అది వేగుతూ ఉండగానే పసుపు, కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం ఒకసారి కలుపుకొని వాటర్ అనేది వేసి 2 విజిల్స్ రానిస్తాను. చకచక అయిపోవాలంటే నేనైతే MTR సాంబార్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇంకా విజిల్ అయితే తీసాను. చూసారా, ముక్కలు అయితే ఉడికిపోయాయి. ఇంకా చింతపండు మనం పప్పులో ఉడకబెట్టిన తర్వాత వాటర్ అనేది ఇందులో వేసి ఇది ఆరిన తర్వాత మిక్సీ వేసేస్తాను పప్పు అనేది. ఎందుకంటే మనకి పలుకుగా లేకుండా ఉంటుంది. ఇదిగో మిక్సీ వేసిన ముద్దపప్పుని ఇందులో వేసాను. ఇంకా చింతపండు రసం కూడా సరిపడినంత పులుపుని బట్టి ఇంకా అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది కాగుతూ ఉండగానే MTR సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేసేస్తాను. తర్వాత చిన్న బెల్లం ముక్క కూడా పులుపు అనేది సంపాళ్ళలో ఉంటుందని, టేస్ట్ కూడా బాగుంటుందని ఈ విధంగా బెల్లం అయితే యాడ్ చేశాను. ఫైనల్లీ కొత్తిమీర వేసాను. పోపు అనేది వేస్తాను కాబట్టి మన సాంబార్ అనేది MTRతో టేస్టీ అయిన సాంబార్ రెడీ అయిపోయింది. ఇంకా ఆ రోజు ఉదయం వచ్చేసి కొబ్బరి చట్నీ చేద్దామని కొబ్బరి, పాలు, జీలకర్ర తీసుకున్నాను. ఆయిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేగనిస్తున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంది, హోటల్ స్టైల్. ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇదిగోండి, జీలకర్ర 1/2 స్పూన్ అయితే వేసాను. ఇది వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి మిక్సీ జార్లో రెడీ చేసుకున్నాను. ఇంకా అందులోనే ఇది కూడా వేసేసుకుందాము. అన్నీ రెడీ చేసిన తర్వాత సరిపడినంత ఉప్పు వేసి ఇదిగోండి వాటర్ అనేది యాడ్ చేసి మిక్సీ వేస్తున్నాను. మిక్సీ వేసిన తర్వాత మనం తీసుకున్న చిన్న గ్లాస్ పాలు అనేది యాడ్ చేశాను. ఇదిగోండి, పచ్చడి రెడీ అయింది కాబట్టి పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. ఇంకా చట్నీలో మనం పోపు అనేది వేస్తే పాలు వేసి చట్నీ అనేది రెడీ అయింది. ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత జీడిపప్పు, సరిపడినంత ఉప్పు వేసి, పసుపు వేసి, టొమాటో ప్యూరీ వేసి టొమాటో బాత్ చేస్తున్నాను. ఒక బౌలు బొంబాయి రవ్వ కాబట్టి 3 బౌల్స్ వాటర్ అనేది తీసుకున్నాను. ఇక పాప కూడా దోశ అయితే వేసింది. ఇంకా దోశ, ఉప్మా, మనం చేసిన చట్నీ రెడీ.